ఈరోజు నిడమనూరు మండలంలో మరి ఈ బక్కవంతులపాడు గ్రామంలో గత 5 రోజుల క్రితం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి కోసం నేను ఎక్స్ఎమ్మెల్యే నోముల భగత్ గారు, అదేవిధంగా మిగతా స్వేరో నాయకులు, ఇంకా చాలా మంది ఈ కుటుంబ శ్రేయోభిలాషులు, తర్వాత మిగతా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట ఇది ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి కుల వివక్ష వల్ల జరిగిన హత్యనే, అంతకుమించి ఇంకొకటి కాదు. ఇప్పటి వరకు 5 రోజులైంది ఈ సంఘటన జరిగి. పోలీసులు ఈ బాధిత మహిళ ఆమె స్క్రీన్ షాట్స్ కానీ, ఆమె వదిలివేసి వెళ్ళిన సాక్ష్యాధారాలు కానీ ఏవి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈ తల్లి కోటమ్మ, తండ్రి పాపయ్య వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ మహిళ చనిపోక ముందు 1 నెల రోజుల వరకు కూడా తనను ఎవరైతే జాన్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసిండో ఆ జాన్ రెడ్డి తాలూకు బంధువులతో వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళని నిలదీసిన వ్యవహారం, ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈమెను వేధించిన వ్యవహారం, అవమానించిన వ్యవహారం కులం పేరుతోని, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు రికార్డు చేయలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వే హోంమంత్రివి ఇక్కడ తెలంగాణలో, నువ్వు హోంమంత్రిగా ఉండంగా మరి నీ కింద పనిచేసే పోలీసులు ఇంతవరకు కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ, బాగా చదువుకున్న మహిళ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే నిమ్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక విద్యావంతురాలు ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో చనిపోతే కనీసం మీ పోలీసులు ఇంటికి కూడా వచ్చి, సరూర్ నగర్ పోలీసులు కానీ ఎవరు కూడా ఇంటికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. వీళ్ళనే అక్కడికి రమ్మంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇవాళ ప్రజలందరూ అడుగుతున్నారు. ఒక 4-5 సంవత్సరాల క్రితం దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసులు ఎన్కౌంటర్లు చేసిండ్రు. కానీ ఇవాళ మరొక మహిళ, దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, రైతు కూలీల బిడ్డ ఈరోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే మీరు కేవలం అత్యాచారం కేసు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు పెట్టి వదిలేసిండ్రు. 5 రోజులు అవుతుంది. ఒక్క జాన్ రెడ్డి అనే నిందితుడిని తీసుకుపోయి ఆడ పడేసిండ్రు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, ఆ అమ్మాయి బంధువులు కానీ, ఆ అమ్మాయి దాచుకున్న స్క్రీన్ షాట్స్లో అన్నీ కూడా ఆ అమ్మాయి బంధువుల వాళ్ళందరూ కూడా రకరకాల ఘోరాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అవమానకరమైన భాష మాట్లాడి, నువ్వు మాదిగ దానివి, నువ్వు మా రెడ్డోళ్ళతో ఏం పని, మీ వాళ్ళని మేమెట్టా చేసుకుంటాం, మీ తల్లిదండ్రులకు ఆల్రెడీ 3 లక్షలు ఇచ్చినాం కదా, ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చేదున్నది అని మాట్లాడుకున్నామని చెప్పి అన్ని అబద్ధాలు, అఘాయిత్యాలు, అన్ని అభూత కల్పనలు ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి డిప్రెషన్ గురేటట్టుగా చేసిండ్రు. 45 నిమిషాలు ఫోన్లలో, తర్వాత 25 నిమిషాలు వాట్సాప్ కాల్లో, వాయిస్ కాల్లో మాట్లాడి ఆ అమ్మాయి చనిపోకముందు ఇంత ఘోరాలు జరిగినాయి. 5 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ పోలీసులు కూడా వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, వీళ్ళ బంధువుల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ అమ్మాయి చావుకు ముందు